హాయ్ అండి. జూబ్లీ హిల్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా చాలా బాగుందండి. నైట్ వెళ్ళామండి, ఎంత బాగుందో. నిజంగా మినీ తిరుపతి అనే చెప్పుకోవచ్చండి. తిరుపతిలో ఎలా పూజలు జరుగుతాయో, ఎలా కోలాటాలు ఆడతారో, ఎలా భరతనాట్యాలు ఆడతారో, ఎలా పూజలు జరుగుతాయో చాలా చాలా బాగున్నాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వీడియో మొత్తం చూడండి. ఆ వెంకన్న స్వామిని మాత్రం దర్శించుకోండి. ఎంత బాగున్నారంటే నిజంగా అది తిరుపతికి వెళ్ళామా అన్నట్టుగానే ఉందండి. జూబ్లీ హిల్స్ లోపల చాలా చాలా బాగుందండి. చూడని వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఈ తిరుపతి మాత్రం చాలా బాగుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంది. మినీ తిరుపతి అనే చెప్పుకోవచ్చండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వీడియో మొత్తం చూడండి. చాలా బాగున్నాయండి పూజలు కానివ్వండి. ఆ వెంకన్న స్వామిని మాత్రం దర్శించుకోండి. ఇది ఎంట్రన్స్ అండి, వెళ్ళే దారి. లైట్స్ తోటి మాత్రం ఎంత బాగున్నాయో చూడండి. వెళ్ళే దారిలో మొత్తం లైట్స్ అండి. నైట్ పూట చాలా చాలా బాగుంటుందండి. చాలామంది వచ్చారు, శనివారం కదండి. ఎంతమంది వచ్చారో, ఎంత బాగుందండి టెంపుల్ మాత్రము. చూస్తూ ఉంటే మాత్రం అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. వెళ్ళని వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళండి. జూబ్లీ హిల్స్ అది చూడండి, లైట్స్ తోటి మాత్రం నిజంగా తిరుపతికి వెళ్తున్నట్టుగానే ఉందండి. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. మొత్తం లైట్స్ తోటి అయితే నింపేశారు. ఎక్కడ చూడు వెంకన్న స్వామి వాళ్ళ వెంకటేశ్వర స్వామి వారు ఎంత బాగా అనిపిస్తున్నారు చూస్తున్నారు కదండి. అమ్మవారితో అయితే ఎక్కడైనా చూసినా కానీ వెంకన్న స్వామి వెంకన్న స్వామి వెంకన్న స్వామి నమో వెంకటేశాయ అనేసి తిరుమల తిరుపతిలో ఎలా అంటామో మనము గోవింద గోవింద అని, అలాగా నామంతో అయితే అందరు మాత్రం గోవింద నామంతో అయితే చాలామంది తరిస్తున్నారండి. అది చూస్తున్నారు కదండి, ఎంత బాగున్నాయి. లైట్స్ తోటి మాత్రం చాలా చాలా బాగుందండి. అదిగో అందరూ మంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ వెంకన్న స్వామిని మాత్రం అదిగో చూస్తున్నారు కదా. అమ్మవారితో అయితే ఆయన ఎంత బాగా వెలిగిపోతున్నాడో అదిగోండి. వెంకన్న స్వామి అమ్మవారితో అయితే భలే వెలిగిపోతున్నాడండి. లైట్స్ తోటి అయితే సాయంత్రం పూట అయితే చాలా చాలా బాగుందండి. ఇది ఎంట్రన్స్ అండి, వెళ్ళే దారి అండి, పైకి వెళ్ళే దారి. చాలామంది అయితే నిజంగా గుట్ట ఎక్కుతున్నట్టుగానే ఉందండి. ఆ వెంకన్న స్వామి దర్శించుకోవడానికి మనం అగో ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఎంత బాగుందో నిజంగా అయితే కనుల విందుగా ఉందండి. చూడాలన్నా కానీ అదృష్టం ఉండాలండి. ఆ చూడని వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళైతే చూడండి, ఎంత బాగుందో. అది అమ్మవారు అయితే చాలా చాలా బాగుందండి. పార్కింగ్ కూడా ఉందండి. కార్లు పెట్టుకోవడానికైనా బైకులు పెట్టుకోవడానికైనా ఏ ప్రాబ్లం అయితే లేదండి. చాలా చాలా బాగుంది. వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి. అదిగో దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. డెకరేషన్ మాత్రం నిజంగా తిరుపతిలో ఎలా చేస్తారో అలాగే చేశారండి. అంత బాగుంది. మనం వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి అయితే మనకైతే దర్శనం ఇస్తాడండి. అదిగో మనం గుట్ట ఎక్కుతున్నట్టుగానే ఉందండి. చాలా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళంగానే నిజంగానే ఏదో ఎనర్జీ వచ్చినట్టుగానే ఉందండి. ఉత్సాహము నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఏదో శక్తి ఇచ్చిండేమో, మనం ఆయన ఎక్కుతున్నాం గుట్ట అన్నంతగా చాలా చాలా ఎనర్జీతో అయితే వెళ్ళినామండి. చాలా మంచిగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు మాత్రం సంతోషపడుతున్నారు. అదిగోండి మనకైతే ఫస్ట్ దారిలో మాత్రం ఆంజనేయ స్వామి అయితే మనకైతే దర్శనమిస్తాడండి. అదిగోండి మనకైతే ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిందండి. పైనకైతే వెళ్దామండి. పైన కూడా చాలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయండి. వెంకన్న స్వామికి అయితే మనకు తిరుపతిలో ఎట్లా కోలాటాలు ఆడతారో, ఎట్లా భరతనాట్యాల ప్రోగ్రామ్స్ ఉంటాయో ఒక్కో దగ్గర అలాగైతే ఉన్నాయండి. చాలా చాలా బాగుందండి. మనమైతే నిజంగా తిరుపతికి వెళ్ళామా అన్నట్టుగానే అనిపించింది నాకైతే. అంత బాగుంది. మినీ తిరుపతి అని చెప్పుకోవచ్చండి. అక్కడ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పూజలు కానివ్వండి, ఆ చేస్తున్న విధానాన్ని కానివ్వండి, నిజంగా తిరుపతిలో ఎలా చేస్తారో ఆ వెంకన్న స్వామికి మాత్రం ఇక్కడ కూడా అట్లాగే చేశారండి. చూస్తూ ఉంటే చూడాలనిపించింది. మనం ఆ తిరుపతికి అంత దూరం వెళ్ళలేము కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి ఆయనను దర్శించుకున్నట్టుగానే అనిపించిందండి. నిజంగా ఆ తిరుపతికి వెళ్ళి చూసామా, తిరుపతిలో వెంకన్న స్వామిని చూసామా, దర్శించుకున్నామా అన్నట్టుగా
అనిపించిందండి. చాలా చాలా బాగుంది నిజంగా. వెళ్ళని వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చాలా బాగుంది గుడి మాత్రము. వెళ్ళని వాళ్ళు మాత్రం వెళ్ళైతే చూడండి. అంత దూరం వెళ్ళని వాళ్ళు మాత్రం ఇక్కడైతే చూసి ఆయననైతే దర్శించుకొని తరించవచ్చండి. అంత బాగుంది. చూస్తున్నాను కదా, లైటింగ్స్ మాత్రం సూపర్గా పెట్టారండి. సాయంత్రం పూట కాబట్టి నిజంగా చాలా బాగుంది. మేము శనివారం వెళ్ళామండి. శనివారం చాలా జనాలు ఉంటున్నారండి. వెంకన్న స్వామి అంటేనే శనివారం కదండి. శనివారం మాత్రం చాలామంది అయితే ఉన్నారు. అది చూస్తున్నారు కదా, ఆయన దగ్గర అయితే మంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. వీడియోలు తీసుకునే వాళ్ళైతే వీడియోలు తీసుకుంటున్నారు. మంచిగా ప్రశాంతంగా కూర్చున్నారండి ఆయన సన్నిధిలో అయితే. అది చూస్తున్నారు కదా, ఆ కోలాటాలు చూసుకుంటూ ఆ భజనలు చూసుకుంటూ నిజంగా చాలా చాలా బాగుంది. జనాలందరూ ఆనందంగా ఎంత బాగున్నారో చూస్తున్నారు కదండి. అలా కాదు కదా. మిమ్మల్ని ఎంత కనుక్కుంటారు కదా నాకు.